ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, అలాగనే జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండగ శుభాకాంక్షలు. 1/6/2024 నుండి 30/6/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి. రవి బుధ అంటే ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్య రాజయోగము. గురు శుక్రులు అక్కడే సంచారం చేయడము. రవిచేత గురువు, రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అని చెప్పి గమనించాలి. శుక్ర భగవానుడు స్వక్షేత్రకారకుడు. కన్యరాశిలోని కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి జాతకులకి గురువారం రోజు అమావాస్య రోహిణి నక్షత్రం ఉండడం వలన గజకేసరి యోగాన్ని ఎలా పొందాలి, అలాగనే అర్ధాస్తమ చతుర్గ్రహ కూటమిలో ఉన్నటువంటి దోషాలు ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం, రాశిలోనే శని భగవానుడు ఉండడం, ధనస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో వీళ్ళకు సహజంగానే చాలా హార్డ్ వర్క్ చేయడము, ఎవరిని అనడం వద్దు, అనిపించుకోవడం వద్దు, ధర్మ మార్గంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ గ్రహాల యొక్క సంచార స్థితి అనుకూలించదు కనుక బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులందరూ కూడా లేనిపోని బంధుత్వాన్ని అంటకట్టుకొని మీ దగ్గర ఉండబడిన ధనాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా మిమ్మల్ని రుణ బాధలు చేయాలి, మీ దగ్గర ఉన్న స్థలాన్ని నేను ఎలా తీసుకోవాలి, ఆ స్థలాన్ని ఎలా బ్యాంకులో లోన్లో పెట్టేయాలి, లేకపోతే దీన్ని తీసుకొని వెళ్ళి ఇంకో చోట తాకట్టు ఎలా పెట్టేయాలని చెప్పి అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత మీరు ఉండగలిగినట్లయితే, సున్నితంగా దాన్ని తిరస్కరించగలిగినట్లయితే స్థిర చరాస్తులు పోగొట్టుకోకుండా, ధనాన్ని పోగొట్టుకోకుండా, మీరు పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా నీ దగ్గర ప్రేమ ఉందని, నీ పైన ప్రేమను డబ్బులతో కురిపించే పరిస్థితి ఉంటుంది. ఒక్కరోజు డబ్బులు లేవని చెప్పండి, వాళ్ళని ఒక 10 రూపాయలు అప్పు అడగండి, వాళ్ళ నిజస్వరూపం మీకు బయటపడుతుందని చెప్పి గమనించాలి. అర్ధాస్తమ రవి బుధుడు గురు శుక్ర సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వాహన ప్రమాదాలు, జలగండాలు, అగ్నిగండాలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయ సందర్భంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ తదనంతరము ఆ ఉప్పును నీటిలో పోసి కరిగించి ఆ నీటితో పాశుపత రుద్రహోమాన్ని నవగ్రహాలను సంపుటీకరణ చేసుకోగలిగినట్లయితే గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమంలో కేతు ఉండడం వలన అది అధర్మం అని తెలిసినా అటువైపు ప్రయాణం చేయడం, మీరు మోసపోతున్నారో అని తెలిసినా కూడా
వాటిని ఆపే పరిస్థితి లేకపోవడము కొద్దిపాటి ఇబ్బందికరం. ఇలా కాకుండా సత్యం అనిపించింది, ధర్మం అనిపించింది చేయండి, లేదంటే కొంతకాలం మౌనంగా ఉండండి. పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడే పరిస్థితి అధికంగా ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులు ట్రావెలింగు, ఎక్స్పోర్టు, మైనింగు, ఆహార ఉత్పత్తులు చాలా విజయం వీరు సొంతమవుతుంది. అలాగనే శతభిష నక్షత్ర జాతకులు కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాల్లో విజయం వారి సొంతమవుతుంది. పూర్వాపాద నక్షత్ర జాతకులు స్వయం వృత్తులు, సేవారంగ కార్యక్రమాల్లో విజయం వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మనకు జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. 6వ తారీఖు 6వ నెల 2024 సందర్భంగా వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము, రోహిణి నక్షత్రము. ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అయినటువంటి పర్వకాలంగా మనము పరిగణించగలగాలి. ఎవరి యొక్క జాతకంలో అయితే గురువు చంద్రులు కలిసి ఉంటే గజకేసరి యోగం అంటారు. అంటే ఏనుగు పైన కూర్చోబెట్టి సన్మానోత్సవం గజారోహణ చేసేటువంటి కాలము అని చెప్పి గమనించగలగాలి. అలాగే ఎవరి యొక్క జాతకంలో ఇద్దరు కలిసి ఉంటారో వారికి విదేశీయాన యోగము, సభల యందు, సమావేశాల యందు వారికి మాట్లాడేటువంటి యోగ్యత, అలాగా గజమాలలతో సత్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగా మన విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు, జీవితంలో మరో మైలురాయి అధిగమించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన సకలమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. మీకు కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. 14/6/2024 తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి. అలాగనే 22/6/2024 జ్యేష్ఠమాస పూర్ణిమ. 29/6/2024 జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం, ఉత్తరాభాద్ర నక్షత్రం. చాలా అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క నక్షత్రాలు. గ్రహ గమనాల్లో మనకు చతుర్గ్రహ కూటమి, గురుచంద్రులు కలిసినటువంటి విశేషమైన గజకేసరి యోగం లాంటి విధి విధానాలు ఉండడం వలన మనమందరం కూడా కలియుగ కాలంలో కలిని, నరదృష్టిని, కర్మ నివారణ చేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది. కనుక మనమందరము కూడా కాళభైరవ స్వామికి స్మరణ, అష్టకాన్ని వినడం, అష్టోత్తరాన్ని చెప్పుకోవడం, సౌభాగ్య ముడుపును కట్టుకోవడం, కాళభైరవ హోమంలో పాల్గొనడం, 27 రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన సంపూర్ణమైన గ్రహ దోషం తొలగి గ్రహ యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి మీ గోత్రనామాలు పంపించినట్లయితే కాళభైరవ హోమం చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా వీడియో కాల్ చేయించి చూపించి హోమం చేయించి మీకు ప్రసాదం ఇంటికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత 2 అగరబత్తులు వెలిగించి ఈ యొక్క అక్షయ పాత్ర చుట్టూ తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అవి నెరవేరాలని కోరుకుంటూ ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఎలా ఒక్కసారి చూద్దాం. ఈ శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగ దోష నివారణ, విద్యా ఆకర్షణ, ఉద్యోగ ఆకర్షణ, వ్యాపార ఆకర్షణ, వివాహం కాని వారికి వివాహ ఆకర్షణ కలిగి అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మనకు ఈ పాత్రతో పాటు ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడ్ని, డాలర్ని, కంకణాన్ని, ఒక రక్షా కవచాన్ని, కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు అందజేయడం జరుగుతుంది. కనుక మన ఇంట్లో అందరింట్లో కాళభైరవ స్వామి అక్షయ పాత్ర ఉంచుకుందాం. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలం ఎలా ఉంటుంది, రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివరంగా రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో రోజు గోత్రనామాలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో
డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. మన యొక్క దేవాలయంలో ఎవరికి జ్యోతిషం చెప్పించుకున్నా కాళభైరవ హోమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు చెప్తూ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ కాల్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకోగలరు. అలాగా పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, ఎలాంటి చదువులు చదువుకోవాలి, ఎలాంటి రంగాల్లో రాణిస్తారో కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క జాతకంలో యోగాలు దోషాలు తెలియజేస్తూ వారిద్దరి వివాహ తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నట్లయితే జాతకంలో స్వల్పమైన పూజా కార్యక్రమాలు చేయించి వారిద్దరు అన్యూన్యంగా ఉండడం కోసం కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలి, ఎలాంటి ఉద్యోగంలో రాణిస్తారు, ఎలాంటి వ్యాపారంలో రాణిస్తారో కూడా మీకు సవివరంగా కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయాలు కూడా నేర్పించడం జరుగుతుంది. అలాగనే మీరు కాళభైరవ ఉపాసన చేయాలి అనుకుంటున్నారా, కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజా కార్యక్రమాన్ని, కాళభైరవ మంత్ర సాధన ఉపదేశం కూడా చేయడం జరుగుతుంది. అందరిపైనను కర్మ నివారణ, నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.